నల్గొండ జిల్లా డిండి మండలం బ్రాహ్మణపల్లి శివారు ఎర్రగుంటపల్లి వద్ద కోదాడ జడ్చర్ల రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక గొర్రెల కాపరి మృతి చెందారు. ఈ ఘటనలో నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలంకి చెందిన గొర్రెల కాపరి ఎల్లయ్యతో పాటు అతనికి చెందిన 136 గొర్రెలు ప్రాణాలు కోల్పోయాయి. కోదాడ జడ్చర్ల ప్రధాన రహదారిపై అతి వేగంగా వచ్చిన 3 DCM వాహనాలు ఒకదానిని మరొకటి బలంగా ఢీకొనడం వల్ల ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాద దాటికి ఎల్లయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నయనావత్ బాలునాయక్, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, గొర్రెలు మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య, కార్పొరేషన్లు డైరెక్టర్ క్యామ మల్లేష్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధితుల స్వస్థలం ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఫోన్లో మాట్లాడి బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తక్షణ సహాయంగా యాదవ సంఘం తరఫున ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇంకా మా సంఘానికి సంబంధించి చాలా మంది అంటే మేజర్ ఇన్సిడెంట్ కదా ఇది. నేను మంత్రి గారు కూడా ఇంటిమేట్ చేశాను మార్నింగే. ఆయన మీరైతే ఫీల్డ్కి వెళ్తే మనకి ఏం చేయగలం అనేది మనం ప్లాన్ చేద్దామన్నారు ఆయన కూడా. సో రైతు కూడా చాలా పూర్ అంటే పూరెస్ట్ అనొచ్చు. మన లోకల్ ఎమ్మెల్యే గారితో కూడా ఒక్కసారి మాట్లాడాను. సార్ నమస్కారం, బాలునాయక్ సార్. నమస్తే నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను సార్, బాగున్నా సార్. చాలా ఇప్పుడే వీడియో చూశాను. అవును సార్, అది ఒక బండి టైర్ పంచర్ అయింది సార్. ఆ 3 బండ్లలో ఉన్నాయి ఆ గొర్రెలు. 3 బండ్లు వాళ్ళే తీసుకోవాలి, బండ్లే 3. ఆగి ఉన్న బండికి లాస్ట్లో వచ్చిన బండి కొడితే 2 బండ్లు ఉన్నాయి పోయినాయి. సో దాదాపు 300 గొర్రెలు చనిపోయినాయి. ఆ రైతు కూడా చనిపోయినాడు. సో చాలా పెద్ద ఇది పాపం. వాడు పేదోడు 30 లక్షలు మొన్ననే భూమి అమ్మేసి కొన్ని రోజులు చేసిండట సార్. నేను ఇప్పుడు అడిషనల్ డైరెక్టర్ అందరికి చెప్పాను. మీ జాయింట్ డైరెక్టర్ ఉన్నారు సార్ నాతో పాటుగా. నేనేమంటున్నా సార్ అంటే ఇప్పుడు మనం డిజార్జ్మెంట్ దాంట్లోకి వెళ్ళి ఏదైనా చేయగలిగితే గొర్రెలకు సాయం చేయండి. రైతు కంటే రైతు బీమా ఒక 5 లక్షలు వస్తుండవచ్చు, కానీ ఈ గొర్రెలకు సంబంధించి సాయం చేయాలి. మన ఈ కలెక్టర్ ఇప్పుడు జరిగిందేమో దేవరకొండ కాన్స్టిట్యున్సీ నల్గొండ జిల్లా, రైతు వచ్చేసి ఏమైందంటే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ మంత్రి గారు జూపల్లి గారు. సో కొద్ది కాలేజ్ పేదరు పెద్ద సార్. ఓకే సార్, డెఫినెట్గా వాళ్ళకి సాయం అనేది చేయవలసింది మనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే ఇన్సిడెంట్ జరగడం అనేది ఎర్లీ మార్నింగ్ జరిగింది. సో నాకు తెలిసిన వెంటనే దాని గురించి నేను మంత్రి గారితో, కన్సర్న్ డిపార్ట్మెంట్ మంత్రి గారితో, అలాగే సెక్రటరీ గారితో వాళ్ళందరితో మాట్లాడేది. చాలా బాధాకరమైన సంఘటన. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరగడం అనేది నాకు తెలిసి ఇది మొదటిసారి. ఇన్ని జీవాలు చనిపోవడము, అందులో అంటే గొర్రెల కాపరి కూడా చనిపోయింది. వాస్తవానికి వీళ్ళు కొల్లాపూర్కి సంబంధించిన వాళ్ళు. నేను కొల్లాపూర్ మంత్రి గారితో కూడా అంటే జూపల్లి గారితో కూడా మాట్లాడాను. విజిట్ చేసి ఫస్ట్ అక్కడ సిచ్యువేషన్ చూస్తే మనం వాళ్ళకి ది బెస్ట్ ఏం చేయగలమో వాళ్ళు చేద్దామని చెప్పారు. కానీ అంటే ఈ ఫెడరేషన్ చైర్మన్ గా నేను చార్జ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగింది. సో ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారితో మాట్లాడాను, అన్న బాలునాయక్ గారితో, అలాగే ఐలన్న గారితో, యజ్ఞ మల్లేష్ గారితో, పెద్దలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి ఆధ్వర్యంలో మా సంఘానికి సంబంధించిన ఈ ఇన్సిడెంట్ అనేది చిన్న విషయం కాదు. సో దీనికి ఏం చేయగలము డిపార్ట్మెంట్ నుంచి అనేది ఇప్పుడు సెక్రటరీ గారితో, మా మంత్రి శ్రీహరణ గారితో మాట్లాడి అక్కడికి వెళ్ళి స్థానికంగా వాళ్ళకి ఇప్పుడు కావాల్సిన ప్రైమరీ ట్రీట్మెంట్ ఏంటో ఉందో అది చేయించి వాళ్ళకి వాళ్ళ అంత్యక్రియలు ఈ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకున్న తర్వాత ది బెస్ట్ మనము ఇలాంటి ఇన్సిడెంట్స్ మన తెలంగాణ రాష్ట్రంలో జరగలేదు. సో కర్ణాటకలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి, 2-3 సార్లు క్లెయిమ్ చేయడం కూడా జరిగింది. సో అక్కడ నుంచి వాళ్ళకి మనకు జరగాల్సిన ఫార్మాలిటీస్ అవన్నీ తీసుకోవడం జరుగుతుంది డిపార్ట్మెంటల్ వైజ్ గా. అండ్ డిపార్ట్మెంటే కాకుండా మా ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు రేపు అంటే గద్వాల్ జిల్లా మాకు విజిట్ చేయబోతున్నారు. సో ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. సో రాబోయే కాలంలో ఒకటే కోరుకుంటున్నాం, మా గొర్రెల కాపర్లని ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు మనకి కొంచెం సేఫ్టీ దాంట్లో ఉంటాం, జోన్లో ఉంటాం. కాబట్టి దయచేసి మా గొర్రెల కాపర్లందరికీ నా రిక్వెస్ట్ గా తీసుకోండి. డెఫినెట్ గా ఇన్సూరెన్స్ చేసుకొని మనకి మనుషులతో పాటు మన జీవాలకి, మన జీవన ఆదాయమే అది, జీవన వృత్తి అది, కాబట్టి వాటిపైన ఇన్సూరెన్స్ చేసుకోవాలి. అండ్ అంటే ఇప్పుడు ఈ జరిగిన ఇన్సిడెంట్ వల్ల అంటే మీ పెద్దలు కూడా ఉన్నారు, మనము మన వాళ్ళకి చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్న. కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకొని పోతే, ఎందుకంటే రోజు మనది అంటే మన చేసే వ్యాపారం కావచ్చు, మన వృత్తి చాలా డేంజర్ జోన్.
ఎక్కడికి పోతామో పేపర్లు ఎక్కడెక్కడ తిరుగుతారో ఐడియా ఉండదు కాబట్టి డెఫినెట్ గా ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అనేది మనం పెట్టుకుంటే మన వాళ్ళకి మనం చెప్పుకుంటే రేపు పొద్దున ఇలాంటి ఇన్సిడెంట్స్ ని కొంచెం తగ్గించుకోవచ్చు, మన వాళ్ళని కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్ గా 100% ది బెస్ట్ ఏమి ఇవ్వగలము అన్న వాళ్ళు పెద్దలు అందరూ ఉండరు కాబట్టి ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్ళి ప్రెషర్ పెట్టుకొచ్చి వాళ్ళ కుటుంబానికి